Bible says his mercies are new every day. ప్రతిరోజు కూడా ఆయన యొక్క కృపలు అనేవి లేకపోతే కనికరం అనేది నూతనపరచబడుతూ ఉంది మన విషయంలో. That means God looks at us afresh every day. అనగా ప్రతిరోజు కూడా కొత్తగా నూతనంగా దేవుడు మనల్ని చూస్తాడు. And we must learn to look at each other afresh every day. మనం కూడా ఒకరినొకరు ఆ విధంగానే చూడాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. Maybe yesterday somebody has done something bad to me. కాబట్టి నిన్నటి దినమున ఎవరైనా ఒక వ్యక్తి నాకు ఏదైనా చెడు చేసి ఉండొచ్చు. But maybe that person has repented in the night. మరి ఆ రోజు ఆ రాత్రి ఆ వ్యక్తి మరి పశ్చాత్తాపం పొంది ఉండవచ్చేమో. So next day when I get up, కాబట్టి ఉదయాన్నే నేను లేచినప్పుడు should I be remembering the bad he has done or should I be looking at the person with mercy? కాబట్టి నిన్నటి దినమున చేసిన ఆ చెడును జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోతే ఆ కనికరముతో ఆ వ్యక్తిని ఈ రోజు నేను చూడాలా? What do you say? మీరేమంటారు? Loudly please. గట్టిగా చెప్పండి. Mercy. కనికరంతో చూడాలి. Do you remember last week's message? మరి గడిచిన వారం ప్రసంగం మీకు జ్ఞాపకం ఉందా? Anybody? ఎంతమంది జ్ఞాపకం ఉంది? Yes. What is it? Grace gives faith. కృప ఇస్తుంది, విశ్వాసం తీసుకుంటుంది. Grace, loudly please. Grace gives faith receives. వాటి కృప ఇస్తుంది, విశ్వాసం తీసుకుంటుంది. Amen. Faith can receive only what grace has given. అనగా విశ్వాసం అనేది కృప ఏదైతే ఇస్తుందో అది మాత్రమే తీసుకుంటది. So before faith you need to see what grace has given. కాబట్టి విశ్వాసానికి ముందుగా కృప నీకు ఏమి ఇస్తుందో నువ్వు చూడాలి. Because what grace has not given, faith can't receive. కాబట్టి కృప ఏది ఇవ్వదో అది విశ్వాసం పొందుకోలేదు. So we need to see. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. You remember that, right? అంతవరకు మీకు జ్ఞాపకం ఉంది కదా? Yes, no. Okay. Are you ready to go further? ఇంకా ఈ అంశంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా? Okay. So let's go to the book of Luke chapter 6 verse 45. లూకా 6:45 చూద్దాం. I must tell you that what I am going to share with you is something I would have probably meditated for 25-30 years. కాబట్టి నేను ఈ మాట మీకు చెప్పాలి. నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అవన్నీ కూడా దాదాపు ఒక 25-30 సంవత్సరాలు నా జీవితంలో నేను ధ్యానించిన తర్వాతనే చెప్తూ ఉన్నాను. And it has impacted and transformed my life completely. కాబట్టి ఇది నా జీవితాన్ని చాలా పూర్తిగా మార్చివేసిందిగా ఉంది, ప్రభావాన్ని చూపెట్టిందిగా ఉంది. Therefore this truth has power to transform your life also. కాబట్టి ఈ సత్యం అనేది నీ జీవితాన్ని కూడా మార్చడానికి అది ఆ శక్తి కలిగినదిగా ఉంటూ ఉంది. But truth by itself can do nothing. కానీ సత్యం మాత్రమే కేవలం అది ఒంటరిగా ఉన్నది ఏమీ చేయలేదు. You need to know the truth. మీరు సత్యాన్ని తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నారు. Because Bible said you shall know the truth and the truth will set you free. కాబట్టి మీరు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని వాక్యం చెప్తోంది. It is our responsibility to know that truth. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవడం అనేది మన మీద ఉంచబడినటువంటి బాధ్యత. So Luke 6:45. మరి లూకా 6:45. A good man out of the good treasure of his heart brings forth good. An evil man out of the evil treasure of his heart brings forth evil. For out of the abundance of the heart his mouth speaks. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు బయటికి తెచ్చును. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడును. Okay? You got this word? ఇక్కడ వరకు? Okay. You have it here also? No. Okay. You tell me what is the important factor in this word? ఈ యొక్క వచనంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటో చెప్పండి ఇప్పుడు మీరు. What is the most important word? ముఖ్యమైనటువంటి మాట ఏంటి ఇక్కడ? Heart. హృదయం. Everything is connected to heart. ప్రతిదీ కూడా హృదయానికి కనెక్ట్ అయ్యింది కదా అక్కడ. Now, what you have in your heart comes through your mouth. కాబట్టి హృదయంలో ఏమైతే నిండి ఉందో దానిలో అది నీ నోట్లో నుంచి బయటికి వస్తుంది. What that means? ఆ మాటకి అర్థం ఏంటి? What comes out of your mouth నీ నోటి నుండి ఏదైతే వస్తూ ఉందో tells me what is in your heart. అది చెప్తుంది నీ హృదయం అసలు ఏముంది అన్నది. Amen? అవునా కాదా? Now, what else it means? ఇంకా మాటకి అర్థం ఏంటి? What comes out of your mouth tells me where you are. కాబట్టి నీ నోటి నుంచి ఏదైతే మాటలు వస్తున్నాయో అవి చెప్తాయి నువ్వు ఎక్కడ ఉన్నావో. Not just that.
అంత మాత్రమే కాదు, What comes out of your mouth tells me where you will be. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావు అన్నది కూడా నువ్వు చెప్పే మాటల మీద ఆధారపడి ఉంటుంది. Not only that, అంత మాత్రమే కాదు, what comes out of your mouth tells me what you have. కాబట్టి నీ నోటి నుంచి వచ్చే మాటలను బట్టి నువ్వు ఏమి కలిగి ఉన్నావో కూడా తెలిసిపోతుంది. Also, because of the words of your mouth, I will know what you will have and what you cannot have. కాబట్టి నువ్వు ఏమి కలిగి ఉంటావో ఏమి కలిగి ఉండవో అవన్నీ కూడా నీ మాటలను బట్టి నేను చెప్పగలుగుతాను. Now, Proverbs 18:21. మరి సామెతలు 18:21 మనం గమనిస్తే, A man's stomach shall be satisfied from the fruit of his mouth, from the produce of his lips he shall be filled. Death and life are in the power of the tongue, and those who love it will eat the fruit. కాబట్టి జీవ మరణము నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. 20:21. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. Now, what is important in this scripture? ఈ యొక్క వాక్యంలో ముఖ్యమైన విషయం ఏంటి? What comes out of your mouth? మన నోటి గుండా ఏం వస్తుంది అన్న దాని మీద. See, what comes out of your mouth will decide what you will have. కాబట్టి నువ్వు ఏమి కలిగి ఉంటావు అన్నది నీ నోటి నుంచి వచ్చే మాట మీద ఆధారపడి ఉంటుంది. Death or life, కాబట్టి జీవమా మరణమా, good or bad, మంచా చెడా, is decided by what comes out of your mouth. కాబట్టి నీ నోటి నుంచి వచ్చే మాటల మీదనే ఈ విషయాలు నిర్ణయింపబడి ఉంటాయి. What comes out of your mouth is decided by what is in your heart. కాబట్టి నీ నోటి నుంచి వచ్చే మాటలే చెప్తే అసలు నీ హృదయంలో ఏమి ఉన్నది అని. See, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, your heart is very important. కాబట్టి నీ హృదయం అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంటూ ఉంది. And that is why Bible tells in Proverbs 4:23, మరి సామెతలు 4:23లో చెప్పే మాట ఏంటంటే, guard your heart with all diligence, for out of it flows the issues of life. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొనుము. Recently there was an incident in India భారతదేశంలో ఒక సంఘటన ఈ మధ్య కాలంలో జరిగింది, where the drinking water provided through a tanker was bad, or rather infected. కాబట్టి మరి ఒక ట్యాంకర్ ద్వారా నీరు ఏదైతే వారికి అందించబడిందో అది మంచి నీరు కాదు, కలుషితమైనటువంటి నీరు. And because of which many people fell sick and many even lost their lives. కాబట్టి దాన్ని బట్టి చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు, కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. But the tanker that was filled in the water, the water that was filled in the tank was a good water. కానీ ఆ యొక్క ట్యాంకర్లో ఏవైతే నీళ్లు నింపారో అవి మంచి నీళ్లే. But where was the problem? సమస్య ఎక్కడ ఉన్నది? The tanker, right? ఆ యొక్క నీళ్ళ ట్యాంకర్లో సమస్య ఉంది. It was said that the tanker was not cleaned for many years. ఇప్పుడు చాలా సంవత్సరాలుగా ఎవరు కూడా ఆ ట్యాంకర్ని శుభ్రం చేయలేదని చెప్తున్నారు. So what went in is one thing. కాబట్టి ఆ ట్యాంకర్ లోపలికి ఏదైతే వెళ్ళిందో అది ఒక విషయం అయితే, but what came out destroyed people's lives. కానీ ఆ ట్యాంకర్ నుంచి ఏదైతే బయటికి వచ్చిందో అది ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసింది. Bible tells us, నేను వాక్యం చెప్పే మాట ఏంటంటే, what comes in does not defile us. కాబట్టి నీ లోపలికి ఏదైతే వస్తుందో అది నిన్ను పాడు చేయదు అని వాక్యం చెప్తుంది. What comes out defiles us. కానీ ఏదైతే నీలో నుంచి బయటికి వస్తుందో అది నిన్ను పాడు చేస్తుంది అని చెప్తుంది. Why? ఎందుకు ఆ విధంగా చెప్పబడింది? Because it's the issue of heart. ఎందుకంటే అది హృదయానికి సంబంధించిన ఒక సమస్యగా ఉంటూ ఉంది. So if I want my life to be right now and even in the future, కాబట్టి నా జీవితం సరిగా ఉండాలి ఇప్పుడు అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా అని నేను అనుకున్నట్లయితే, what should I take care of? నేను ఏ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా భద్రత చేయాలి? My heart, right? నా హృదయం విషయంలో నేను కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. See, I must protect my heart. నా హృదయాన్ని నేను కాపాడుకోవాలి. I want you to understand these truths. కాబట్టి ఈ యొక్క సత్యాలు మీరు గ్రహించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. Number one, మొట్టమొదటిది, your heart is important. నీ హృదయము చాలా ముఖ్యమైనది. Your heart is important. నీ హృదయము ముఖ్యమైనది. Number two, రెండవది, your heart must be protected. నీ హృదయము కాపాడబడాలి, భద్రం చేయబడాలి. Because if your heart is not protected, wrong things will go in and wrong things will come out which can destroy your life. కాబట్టి నీ హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోకపోతే చెడు విషయాలు లోపలికి వెళ్ళొచ్చు, ఆ చెడు విషయం మళ్ళీ బయటికి వచ్చి నీ జీవితాన్ని పాడు చేయొచ్చు. Now the third important thing you must understand or you must think, మనం ఆలోచించాల్సిన వాటిలో మూడొక విషయం ఏంటంటే, what it is that can protect our heart. మన హృదయాన్ని ఏది కాపాడగలుగుతుంది? మీరు చెప్పండి, ప్లీజ్ టెల్ మీ. మన హృదయాన్ని ఏది కాపాడుతుందో చెప్పండి.
Word of God, దేవుని వాక్యము, correct. Inka, what else? ఇంకా ఇంకేముంది దేవుని వాక్యం కాకుండా దాంతో పాటు Not you. Huh? Peace of God. దేవుని Yeah. యొక్క సమాధానము. Yeah, I'm not telling these are wrong things, but you know the rule. కాబట్టి ఇవి తప్పు అని అనలేదు, కానీ మీకు తెలుసు కదా. What is in my mind, you should tell. నా మనసులో ఉన్నదే మీరు చెప్పాలి. So tell me, what can protect your heart? మీ హృదయాన్ని ఏది కాపాడుతుంది? Love, ప్రేమ. yeah. And what else? Pardon? Faith, yeah. విశ్వాసము. Let me tell you. నేను చెప్తాను ఇప్పుడు. In the book of Ephesians, chapter 6, ఎఫెసీ 6వ అధ్యాయంలో మనం చూస్తే Bible tells us, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, breastplate of righteousness. కాబట్టి అక్కడ రాయబడిన మాట In the book of chapter 6, verse 14, they stand therefore, having girded your waist with truth, and having put on the breastplate of righteousness. కాబట్టి ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని. Amen. So what protects your heart? కాబట్టి ఇప్పుడు ఏది నిన్ను కాపాడుతుంది హృదయాన్ని? Righteousness. నీతి అనేది నీ హృదయాన్ని కాపాడుతుంది. See, we are coming to something extremely important. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి మనం ఇప్పుడు వస్తూ ఉన్నాం. But step by step you must understand why I'm sharing what I'm sharing. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి, నేను ఎందుకు చెప్తున్నాను, ఏ కారణాన్ని బట్టి ఈ విషయాలు ఆ విధంగా చెప్తూ వస్తున్నాను. Point number 1. మొట్టమొదటిది, heart is important. హృదయం అనేది ప్రాముఖ్యమైనది. Point number 2. రెండవ అంశము, your heart needs to be protected. నీ హృదయం కాపాడబడవలసి ఉన్నది. Point number 3. మూడవది, what protects your heart is righteousness. నీతి అనేది నీ హృదయాన్ని కాపాడేదిగా ఉంది. You agree with me? ఇక్కడ వరకు నాకు అంగీకరిస్తారా మీరు? A little loudly please. కొద్దిగా గట్టిగా చెప్పండి. Yes, okay. Now let us understand Deuteronomy chapter 6 verses 24 and 25. మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24 25 వచనం ఒకసారి గమనిద్దాం. Especially we'll read verse 25. ముఖ్యంగా 25వ వచనంలో, then it will be righteousness for us if we are careful to observe all these commandments before the Lord our God as he has commanded us. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. Amen. Yes, no. Okay, can you speak a little loudly? Okay. Now, because if you don't get one point, you will miss the next point. కాబట్టి ఒక అంశము, ఒక పాయింట్ మీకు అర్థం కాలేదనుకోండి, రెండవ పాయింట్ కూడా మీకు అర్థం కాదు. Now what we need to see is what is righteousness. కాబట్టి నీతి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు. Now what has Bible told about righteousness here? కాబట్టి ఇక్కడ నీతి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకి? Keeping all the commandments of God is righteousness. కాబట్టి సమస్తమైన దేవుని ఆజ్ఞలను అనుసరించడమే నీతి అని ఈ వచనం మనకు చూపెడుతుంది. I want you to read this verse very carefully. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా చదవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. It will be righteousness for us if we observe all the commandments. కాబట్టి ఈ సమస్తమైన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు అది మనకు నీతిగా ఎంచబడుతుంది. So only then the heart will be protected. అలా చేస్తేనే నీ హృదయం అనేది కాపాడబడుతుంది. But then there is a small thing in this you must understand. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అది మీరు గమనించాలి, లేకపోతే అర్థం చేసుకోవాలి. Keeping the law has a rule. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించడం అంటే దానికి ఒక రూల్ ఇవ్వబడింది. You have to keep 100% of the law 100% of the time. బట్ 100% ప్రతిసారి కూడా, ప్రతి సందర్భంలో, ప్రతిదీ కూడా నీవు అనుసరించవలసి ఉన్నది. If you miss one point, ఒకవేళ ఒక్క పాయింట్ నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, at one time, ఏదో ఒక సమయంలో అది జరిగింది you అనుకో, are guilty of breaking the law all the time. కాబట్టి ప్రతిసారి కూడా ధర్మశాస్త్రాన్ని మరి విషయంలో నువ్వు పడిపోయిన వాడిగానే, ఊడిపోయిన వాడిగానే ఉంటావు. See, Bible tells us if a righteous man does one mistake, the righteousness of a righteous will not be remembered, but the mistake will be remembered. కాబట్టి ఒక నీతిమంతుడు కూడా ఒక తప్పు చేసినప్పుడు ఆ నీతిమంతుడి యొక్క నీతి కార్యాలు జ్ఞాపకానికి రావు, కానీ ఆయన చేసిన ఒక తప్పు మాత్రమే జ్ఞాపకానికి ఉంటుంది. But what do we understand by this? ఈ మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుంది? There is nobody who can actually do it. కాబట్టి ఆ విధంగా చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు అలా అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు. Now, I want
us to turn to one more scripture. ఇంకొక వాక్యంలోని కూడా మనం వెళ్దాం. See, generally I don't pick up so many scriptures to talk to you. కాబట్టి మామూలుగా అయితే నేను ఇన్ని వచనాలు తీసుకొని ఎప్పుడు కూడా మాట్లాడను. But I think it is important today. కానీ ఈ రోజున ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. Okay? See, so first point is your heart is important. కాబట్టి మీ హృదయము ముఖ్యమైనది. అది మొట్టమొదటిది. Your heart needs protection. నీ హృదయానికి భద్రత కావాలి. Righteousness protects your heart. నీతి అనేది మీ హృదయాన్ని కాపాడుతుంది. Now we are seeing what is righteousness. కాబట్టి ఇక్కడ నీతి అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. So he says, you keep all the commandments of the Lord all the time, you are righteous. ప్రతి ఆజ్ఞను ప్రతి సమయంలో కూడా నువ్వు అనుసరించినట్లయితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. Now let us go to Deuteronomy 9. అక్కడి నుంచి మనము ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలోకి వెళ్దాం. Verses 3 to 6. 3 నుంచి 6 వరకు. Now these are very, very important scriptures. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలుగా ఉన్నాయి. Therefore understand today that the Lord your God is He who goes over before you as a consuming fire. He will destroy them and bring them down before you. So you shall drive them out and destroy them quickly, as the Lord has said to you. Do not think in your heart, after the Lord your God has cast them out before you, saying, because of my righteousness the Lord has brought me in to possess this land. But it is because of the wickedness of these nations that the Lord is driving them out before you. It is not because of the righteousness or uprightness of your heart that you go in to possess the land. Because of the wickedness of these nations that the Lord your God drives them out from before you, and that he may fulfill the word which the Lord swore to your father Abraham, Isaac and Jacob. Therefore understand that the Lord your God is not giving you this good land to possess because of your righteousness, for you are a stiff-necked people. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశం స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశంలోకి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుంటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థమైనను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడినోలని వారు గనుక ఈ మంచి ద్వేషాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీ కీయడని నీవు తెలుసుకొనవలెను. Now, what do we understand through this? ఈ మాటల నుంచి మనకి ఏమర్థమవుతుంది? God fulfilled his promise. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. Took them into a good land. ఒక మంచి దేశానికి ఆయన వారిని నడిపించాడు. Because of what did he take them there? ఏ కారణాన్ని బట్టి అక్కడికి ఆయన వారిని నడిపించాడు? Because of his word. ఆయన చెప్పిన మాటను బట్టి నడిపించాడు. Correct? అవునా కాదా? There were so many other people there. అక్కడ చాలా మంది ఉన్నారు అప్పుడు. God drove them out. వారందరినీ కూడా దేవుడు మరి వెళ్ళగొట్టేశాడు. Why? ఎందుకు? Because of the wickedness of those people. ఆ ప్రజల యొక్క చెడుతనాన్ని బట్టి దేవుడు వారిని వెళ్ళగొట్టాడు. Can you tell me one reason because of which God did not do what he did? I don't know if I'm correct in saying that. Did you understand my question? Okay. What was not responsible for God to do that? కాబట్టి ఆ పని చేయడం, ఆ దేవుడు చేసిన ఆ పని విషయం మనం చూసినప్పుడు మరి ఏది కారణం కాదని మీరు అనుకుంటున్నారు? The righteousness of these people. వీరి యొక్క నీతి కారణము కాదు అని మనం గ్రహిస్తున్నాం. Did God do good to them? వారికి దేవుడు మంచి చేశాడా? What was it not because of? కాబట్టి దేనిని బట్టి అది ఆ పని చేశాడు ఆయన, అది చేయలేదు. God did not do it because of the righteousness of these people. కాబట్టి దేవుడు చేసిన కార్యం ఏంటంటే ప్రజల యొక్క నీతిని బట్టి ఆయన ఆ కార్యాన్ని చేయలేదు. Remember, God did good to them. దేవుడు మంచి చేశాడు వారికి. But not because they were righteous people. వారు ఏదో నీతిమంతులు అని మాత్రమైతే కాదు. Are you getting my point? ఇప్పుడు అర్థమవుతున్నారు ఆ మాటలు? God did good to them. దేవుడు వారికి మంచి చేశాడు. But not because they were righteous people. వారు నీతిమంతులు అని మాత్రమైతే కాదు. That means they had failed completely. అనగా వారు అన్ని విషయాలు కూడా ఓడిపోయిన వారుగా, విఫలమైన వారుగా ఉన్నారు. Now what does that tell me? ఆ మాట నాకు ఏం నేర్పిస్తుంది ఇప్పుడు? Has God done good to you? దేవుడు నీకు మంచి చేశాడా?
Yes, అవునా చేశాడా లేదా? it is not because of your righteousness. అది నీ యొక్క నీతిని బట్టి కాదు. Not because you are a good man. నువ్వేదో మంచివాడివి అని కాదు. Not because you have done something good that God has done good to you. కాబట్టి ఏదో నువ్వు మంచి చేసావు కాబట్టి దానికి ఫలితంగా ఈ మంచి నీకు ఈ రోజు వచ్చిందని కాదు. Are you getting my point? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? Is it very clear? చాలా వివరంగా ఉన్నాయా ఇప్పుడు నా మాటలు? Now maybe in some areas I may be better than my brother, or my brother may be better than me. కొన్ని విషయాలు నా సహోదరుడు నాకన్నా బాగుండొచ్చు, లేదా ఆయనకన్నా నేను బాగుండొచ్చు. Now does it mean that he is more righteous than me? అంటే దాన్ని బట్టి ఆయన నాకన్నా ఎక్కువగా నీతిమంతుడని అర్థమవుతుందా? Or suppose I have something more than him, does it mean I am more righteous than అంటే him? నా సహోదరు కన్నా కొన్ని విషయాలు ఎక్కువగా కలిగి ఉన్నప్పుడు దాన్ని బట్టి నేను ఎక్కువగా నీతిమంతుడని చెప్పుకోవచ్చు ఆయన కన్నా? Or if he has something less than me, does it mean he is less righteous than me? లేదా ఒక వ్యక్తికి నాకన్నా తక్కువగా ఉన్నప్పుడు దాన్ని బట్టి మనం ఆ వ్యక్తి తక్కువగా నీతిమంతుడని చెప్పొచ్చా? Yes or no? What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? As far as this righteousness is ఇక్కడ concerned, చెప్పండి, నీతిని బట్టి మనం చూస్తే same. మేము సమానంగానే ఉన్నాము. Are you getting my point? ఈ మాట మీకు అర్థమవుతుందా? Same. అందరూ కూడా సమానంగానే ఉన్నాం. Can you tell your neighbor? పక్కన వారికి ఈ విధంగా చెప్తారా? Same. మనం సమానంగానే ఉన్నాం. Same. సమానంగానే ఉన్నాం. సేమ్ గా ఉన్నాం. Nobody is better. ఎవరు కూడా ముఖ్యమైన వాళ్ళేం లేదు కాదు. Nobody is lesser. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. Same. అందరూ సమానమే. Is it clear for you? ఈ మాట వరకు మీకు అర్థమైందా? Yes. Many times the problem is we are stuck without understanding this truth. ఈ సత్యము సరిగా అర్థం చేసుకోవడం వల్ల చాలా సార్లు మన జీవితంలో ఆ విధంగా మనం ఆగిపోయి ఉంటాం, ముందుకు పోలేం. Thank God for Apostle Paul. అపోస్తలుడైన పౌలుని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తూ He ఉన్నాను. understood this truth very well. చాలా బాగా ఈ సత్యం ఆయనకు అర్థమైంది. Let's see book of Philippians chapter 3, మరి ఫిలిప్పీ 3వ అధ్యాయంలోకి వెళ్దాం. verses 4 to 6. 4 నుంచి 6 వరకు. Though I also might have confidence in the flesh, if anyone else thinks he may have confidence in the flesh, I more so, circumcise the 8th day of the stock of Israel, of the tribe of Benjamin, a Hebrew of Hebrews, concerning the law of Pharisee, concerning zeal, persecuting the church, concerning the righteousness which is in the law, blameless. కాబట్టి కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును, మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకుని దాచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమై, హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడనై, ఆసక్తి విషయమందు సంఘం హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో అనింద్యుడనై ఉంటిని. What was Paul telling here? పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? I lived a perfect life. నేను చాలా ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం నేను జీవించానని చెప్తున్నాడు. Spotless. You cannot find a fault in me. నాలో ఎటువంటి లోపము గాని ఎటువంటి మచ్చ గాని మీకు కనబడదు. Am I right? అవునా కదా అని చెప్పే మాట. Is he not saying that? ఆ మాట చెప్పడం లేదా ఆయన? In other words, he is telling, you think you are a good boy. కాబట్టి ఇంకో విధంగా అంటే మీరు మంచోడని మీరు అనుకుంటున్నారా? I am better than you. అట్లా అనుకుంటే నేను మీకన్నా మంచోడు. See, the other day, myself and Brother Jonathan and another brother, we were having a lunch together yesterday. నిన్నటి దినమున నేను బ్రదర్ జోన్తో కలిసి ఒక భోజనం చేసిన ఇంకో సహోదరుడితో కలిసి. And then I have my past which is not very good. That brother also had a past which is not very good. కాబట్టి మేము మా గతాన్ని గురించి మాట్లాడుకున్నాము. ఆ సహోదరుడికి కూడా నేను కూడా అంటే మా గతం అంత బాగలేదు. Then looked at Brother Jonathan. ఆ తర్వాత జోనతన్ వైపు చూసాము. I said, Jonathan brother, I think you are a good boy from the childhood. కాబట్టి జోనతన్ బ్రదర్ చిన్నప్పటి నుంచి మంచివాడుగానే ఉన్నావు కదా అన్నారు. He said yes. అవును అన్నాడు. After we finished lunch, ఆ భోజనం అయిపోయిన తర్వాత I called my wife to tell we have finished lunch. నా భార్యకి ఫోన్ చేసి చెప్పాను భోజనం అయిపోయిందని చెప్పి. And she said, Manju sister called me. అవని చెప్పింది మంజు సిస్టర్ ఫోన్ చేసినాడు. I said, did she call you to inquire where is her husband? కాబట్టి ఆమె ఏమైనా ఫోన్ చేసి అడిగిందా భర్త ఎక్కడ ఉన్నాడు అని చెప్పి. Anyway, the thing is, అక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి he lived a much more cleaner life than many of us. కాబట్టి వేరే వాళ్ళతో పోలిస్తే మంచి జీవితమే ఆయన జీవించాడు. But does it mean he is better? దాన్ని బట్టి ఆయన బెటర్ అని మనం అనుకోవచ్చు, ఇంకా మంచోడని అనుకోవచ్చా మనం? Yes, no. Same. అందరూ సమానమే. Same. అందరూ సమానమే. So Paul says, if you think you have lived a good life, I have lived far cleaner and righteous life than you.
కాబట్టి ఒకవేళ మీరు ఆ విధంగా మేము బాగా మంచి జీవితం జీవించాలి మీరు అనుకుంటే మీరు మీకన్నా నేను ఇంకా బాగా మంచి జీవితాన్ని జీవించని పౌలు వారికి చెప్తున్నాడు. Verse 7. 7వ వచనంలోకి వెళ్తే, But what things were gained to me, these I have counted loss for Christ. Yes, indeed, I also count all things lost for the excellence of the knowledge of Christ Jesus, my Lord, for whom I have suffered the loss of all things, and count them as rubbish, that I may gain Christ and be found in him, not having my own righteousness, which is from the law, but that which is through faith in Christ, the righteousness which is from God by faith. కాబట్టి 7 to 9. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తమును నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందుల విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లోండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణానుభవం విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడు ఒకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. Paul says, I have lived like a good boy. కాబట్టి పౌలు చెప్తున్నమాట నేను కూడా ఒక మంచి బాలుడుగానే జీవించాను ఇంతవరకు. But I understand it is waste. కానీ నేను గ్రహించిన విషయం అంటే అది నాకు ఉపయోగపడదు అని గ్రహించాను. See, every good things you have done is waste for receiving anything from God. కాబట్టి దేవుడి నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు చేసిన ఏ మంచి పని కూడా అది ఉపయోగపడదు. Now, what else he says? ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? I want to be found before God, or I want to be found in God. కాబట్టి దేవునిలో నన్ను నేను చూసుకోవాలని ఇష్టపడుతున్నాను. Not telling about how good I am. కాబట్టి అంటే నేను ఎంత మంచివాడినో చెప్పుకోవడం కోసం కాదు. But I want to be found in him, as it says, with what do you say, which is not having my own righteousness, but that which is through faith in Christ, the righteousness which is from God by faith. కాబట్టి నేను దేవునిలో ఏ విధంగా కనబడాలని అనుకుంటున్నానంటే ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతిని బట్టి కాకుండా విశ్వాసాన్ని బట్టి దేవుడి గురించి నీతి ద్వారా దేవుని యందు నేను కనబడాలని అనుకుంటున్నాను. He says, my righteousness, what I achieved, what I did throughout my life, I consider it as waste. కాబట్టి ఏ నీతినైతే నా జీవితకాలం మొత్తం కూడా నేను సంపాదించుకున్నాను అదంతా కూడా నేను వృధాగా లేదా ఒక పెంట కుప్పగా భావిస్తూ ఉన్నాను. But what I want to be found with, కానీ మరి ఏ విషయం నేను కనబడాలనుకుంటున్నాను? remember, found by whom? ఎవరు చూడాలి అంటే ఎవరికి ఎదుట కనబడాలని కోరుకుంటున్నాడు? Found before God. దేవుని ఎదుట ఆ విధంగా కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు. Found before God, having righteousness from God which I received through faith. కాబట్టి విశ్వాసం ద్వారా దేవుడిచ్చే ఆ నీతిని పొందుకొని ఆ నీతిని బట్టి దేవుని ఎదుట ఆ విధంగా ఆయన కనబడాలని అనుకుంటున్నాడు. See, my brothers and sisters, సహోదరులారా, we have seen that your heart is important. కాబట్టి నీ హృదయం ముఖ్యమైన విషయం మనం గ్రహించాము. Because your heart is going to be responsible for what is going to happen in your life. కాబట్టి నీ జీవితంలో ఏదైతే జరగబోతుందో దానికి నీ హృదయం మరి బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి your heart needs protection. కాబట్టి నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. Righteousness protects your heart. కాబట్టి నీతి అనేది నీ హృదయాన్ని కాపాడుతుంది. And about your attempt of being righteous, కాబట్టి నీతిగా ఉండడానికి నువ్వు చేసిన ప్రయత్నాలను చూస్తే we saw it just same with everybody. All have sinned and fallen short of the glory of God. కాబట్టి ప్రయత్నాల మనుషులు అందరూ కూడా సమానంగానే ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేని వారంగా ఉన్నాం. So Paul says, కాబట్టి పౌలు చెప్పే మాట ఏంటంటే I have tried my best, I have did my best to be righteous. కాబట్టి నేను కూడా నా ప్రయత్నం అంతా చేశాను నీతిమంతుడిగా కనబడడం కోసం. But it is waste. అదంతా కూడా వృధా అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. But I want a different righteousness in my life. కాబట్టి నా జీవితంలో ఆ నీతి కాకుండా నాకు వేరొక నీతి నేను కోరుకుంటూ ఉన్నాను. As far as your righteousness and my righteousness is concerned, కాబట్టి నీ యొక్క నీతి నా యొక్క నీతి విషయం మనం ఆలోచిస్తే or of anybody in the world,
ఈ లోకంలో ఉండే ఏ వ్యక్తి యొక్క నీతిని గురించి మనం మాట్లాడితే it's same. అది సమానంగానే ఉంటుంది, అంతా ఒకేలాగా ఉంటుంది. But to receive something from God, you need something different. కానీ దేవుని చేత పొందుకోవాలనుకున్నప్పుడు నీకు వేరే విధమైనటువంటి ఆ విషయం అవసరమైనది. And what is the different thing? ఆ విషయం, వేరే విధమైన విషయం ఏంటి ఇక్కడ? Righteousness from God. దేవుడి నుంచి వచ్చే నీతి అన్నది వేరే విషయం ఇది. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, I want you to understand this. ఈ విషయాలు మీరు గ్రహించాలని చెప్పి నేను కోరుతున్నాను. As we read in the book of Deuteronomy, ద్వితీయోపదేశకాండలో మనం చూసినట్టుగా, చదివినట్టుగా, God does good to everybody. దేవుడు అందరికీ మంచి చేసే దేవుడే. He is not going to do good to you just because you are better than somebody else. వేరే వాళ్ళకన్నా నువ్వు ఏదో బాగా ఉన్నావని చెప్పి నీకు ఏదో మంచి చేసే దేవుడు కాదు ఆయన. He says that I am doing good to Israel, or I am going to do good to Israel, not because they are righteous people, they are stiff-necked. కాబట్టి people. ఇశ్రాయేలుకి నేను చేసే మంచి కావచ్చు, చేయబోయే మంచి కావచ్చు, ఇవన్నీ కూడా వారు మంచి వాళ్ళని కాదు, కానీ వాళ్ళు మంచి వాళ్ళని మాత్రమే కాదు. So after doing everything you thought would make you accepted by God, Paul says it is waste. కాబట్టి ఒకరు ఇవన్నీ నువ్వు చేసావు కాబట్టి దేవుడు నన్ను అంగీకరించాడు అని నువ్వు అనుకుంటే అది ఒక వృధా ఆలోచన అని చెప్పి పౌలు చెప్తున్నాడు. And now he says I need to receive something different. కానీ ఆయన అంటున్నాడు, ఇప్పుడైతే నేను వేరే విధమైన నీతిని పొందుకోవాలనుకుంటున్నాను. In the book of 2 Corinthians 5th chapter verse 21, మరి 2 కొరింథీ 5వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తే, for he made him who knew no sin to be sin for us, that we might become righteousness of God in him. అక్కడ ఆ మాట మనం ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. So what do we see here? ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము? Can you tell me what do you see in this scripture? 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో మీరు ఏం చూస్తూ ఉన్నారు? We are God's righteousness. మనం Yes, దేవుని that's నీతి, right. కరెక్టే. You know what I see? నాకేం కనబడుతుందో తెలుసా మీకు? I am seeing what grace has given. కృప ఏదైతే అనుగ్రహించిందో అది ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను. What grace has given over here? ఇక్కడ కృప మనకి నాకేమిచ్చింది? Righteousness of God. దేవుని నీతి నాకు ఇచ్చింది కృప. What Paul says? పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? I want to be found with the righteousness of God. దేవుని యొక్క నీతితో నేను కనబడాలని చెప్పి పౌలు అన్నాడు. What Bible is telling us over here? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది మనకి? Because of what Jesus did on the cross, క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి సిలువ మీద the grace of God has offered God's righteousness for me. కాబట్టి నా కోసము దేవుని యొక్క కృప అనేది దేవుని యొక్క నీతిని అనుగ్రహిస్తూ ఉంది. You remember the principle we learned last week? మరి గడిచిన వారం మనం నేర్చుకున్నటువంటి ఆ ప్రిన్సిపల్ యొక్క సూత్రం మీకు జ్ఞాపకం ఉంది కదా? Grace. What does grace do? కృప ఏం చేస్తుంది? Grace gives. ఇస్తుంది. Faith. విశ్వాసం ఏం చేస్తుంది? Receives. తీసుకుంటుంది. So for faith to receive, కాబట్టి విశ్వాసము పొందుకోవాలంటే you need to see what grace has given. కృప ఏమిస్తుందా అని నువ్వు చూడాలి. Now what do we see over here? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? What grace has given. కృప మనకి ఏమి ఇచ్చిందో మనం ఇక్కడ చూస్తున్నాము. Now how do you receive it? దాన్ని మనం ఎలా పొందుకుంటాము? Very simple. చాలా సింపుల్ గా చెప్పాను. Grace has given. కృప అనేది ఆ విధంగా ఇస్తూ ఉంది మనకి. That is righteousness of God. అది దేవుని నీతిని మనకి ఇస్తూ ఉంది. Just take it, put it in your pocket. దాన్ని తీసుకొని జోలో పెట్టుకోవడమే, అంతే, ఇంకేం లేదు. Lord, I thank you. ప్రభువా మీకు వందనాలు. Thank you for giving your righteousness to me. మరి దేవా మీ నీతిని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. I'll tell you, my brothers and my sisters, కాబట్టి సహోదరి సోదరులు, ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. this may sound like a simple truth, but it is so powerful. It can set you free and it can give you things beyond your కాబట్టి imagination. చూడడానికి చాలా సులభంగా కనబడే మాటలా కనబడుతున్నా కానీ ఇది చాలా శక్తివంతమైనది. ఇది అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చేస్తుంది. 2 Corinthians 5:21 shows me that grace has given to me the righteousness of God. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం నాకు ఏం చెప్తుందంటే కృప అనేది దేవుని యొక్క నీతిని నాకు అనుగ్రహించింది అని చెప్తుంది. It is right there. అది అక్కడ ఉన్నది, నాకు సిద్ధంగా ఉన్నది. Lord, thank you for giving. I take it in Jesus' name. That's కాబట్టి all. ప్రభువా మీకు వందనాలని చెప్పి యేసు ప్రభు నామములో తీసుకుంటున్నా అని చెప్పి తీసుకోవడమే. Is it as simple as that? నిజంగానే అంత సులభమా ఇది? Yes, no. అంత సులభమా ఇది? Yes, it is as simple as that. అది అంతే సులభము. You know, the problem many times is people find it difficult to believe that it can be so simple. కాబట్టి సమస్య ఏంటంటే చాలా మంది ఇది ఇంత సులభమా నమ్మడానికి
ప్రజలకు చాలా కష్టం అవుతుంది. If you tell them you need to fast for 10 days, you need to go around the world for 15 days, you need to lie prostrate on your face for 7 hours, and then you will become righteous. They will do it. కాబట్టి ఒకవేళ అలా కాకుండా మీకు చెప్పారనుకోండి, మీరు 10 రోజులు మీరు ఉపవాసం ఉండండి, లేకపోతే ఈ విధంగా మీరు సాష్టాంగ నమస్కారం చేయని చెప్పి ఆ విధంగా మీకు ఎవరైనా చెప్తే అప్పుడు మీరు చేస్తారు. అది మీకు సులభంగా మీకు ఇష్టంగా అనిపిస్తుంది. Because this is like I have done it. ఎందుకంటే నేను చేశాను అని చెప్పుకోవడానికి మీకు ఉంటుంది. But what this is telling, you have nothing to do about it. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది మీకు అసలు ఇది సంబంధమే లేదంటుంది. Grace has given. కృప మీకు ఇచ్చేసింది. Just simply receive. విశ్వాసం తీసుకోండి అంతే. Do you know what that does? అది ఏం చేస్తుంది తెలుసా మనకి? Protects your heart. అది నీ హృదయాన్ని కాపాడుతుంది. This understanding will protect your heart more than anything else. ఈ గ్రహింపు మనకు వచ్చినప్పుడు ఇది నీ హృదయాన్ని కాపాడుతుంది. ఇంకా దేనికన్నా ఎక్కువగా ఇదే ఎక్కువ కాపాడుతుంది. See, righteousness is much beyond that. God willing, we will talk about it more. కాబట్టి నీతి అనేది ఇంకా దాన్ని దాటి ఉంటుంది. అది తర్వాత మాట్లాడదాం దేవుని చిత్తమైతే. But I want you to understand this basic simple thing in your life. కాబట్టి ఇది ఒక మూల సూత్రం, ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది మీ జీవితంలో మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. You are now righteousness of God. మీరు దేవుని నీతిగా ఉన్నారు ఇప్పుడు. Can I ask you a question? ఒక ప్రశ్న మనం అడగొచ్చా? How many sinners are here? ఎంతమంది పాపులు ఉన్నారు చెప్పండి ఇక్కడ. Come on guys, you didn't get the message at all. మీకు ప్రసంగమే అర్థం కాలేదు. Are you a sinner? Righteousness of God. Ante. I am not a sinner. నేను దేవుని నీతి. I am righteousness of God. నేను దేవుని నీతిగా ఉన్నాను. What I have done, what I have not done, Paul says it is waste. నేను ఏదైతే చేశానో, ఏదైతే చేయలేకపోయానో అవన్నీ కూడా వృధా అంటున్నాడు పౌలు. Why? ఎందుకు? Because grace has given me God's righteousness. ఎందుకంటే కృప అనేది దేవుడి యొక్క నీతి నాకు ఇచ్చింది. And I have simply thanked God and received it. నేను కేవలం వందనాలు చెల్లించి తీసుకున్నా అంతవరకే. When God looks at me, కాబట్టి దేవుడు నన్ను చూసినప్పుడు what does he call me? ఆయనను ఏమని పిలుస్తాడు? Righteous or sinner? పాపి అంటాడా, నీతిమంతుడా అంటాడా? Righteous. నీతిమంతుడనే పిలుస్తాడు. I remember one man of God had told this story. ఈ స్టోరీ నాకు ఒక దైవజనుడు చెప్పాడు, నాకు జ్ఞాపకం ఉంది. He had just accepted the Lord. ఆయన ప్రభువుని అంగీకరించినటువంటి ప్రారంభ దినాలు. His family had not. కానీ ఆయన కుటుంబం ఆ విధంగా చేయలేదు. So one day he was praying. ఒక రోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. His father was listening his prayer from outside the door. కాబట్టి బయట నుంచి తండ్రి ప్రార్థన వింటూ ఉన్నాడు. He didn't know, this man of God didn't know that time how to pray. కాబట్టి ఈ దైవజనుడికి తెలియదు ఎలా ప్రార్థన చేయాలో. He had heard and seen some people praying. కాబట్టి కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఆయన విన్నాడు, చూశాడు. And he was going on telling, Deva, nenu papini. Lord, I'm a sinner. కాబట్టి దేవా నేను పాపిని అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. His father got angry. తండ్రికి చాలా కోపం వచ్చింది. Hey, papi, బయటికి రా. పాపి బయటికి రాని ఇచ్చాడు. Hey, sinner, come out. పాపి నువ్వు బయటికి రా. Now you tell me, what should anybody call you? కాబట్టి నిన్ను ఏమని పిలవాలా ఒకరు పిలిస్తే? Hey, papi అని పిలవాలా? or righteous? నీతిమంతుడని పిలవాలా? How do you call yourself? నిన్ను నువ్వు ఏ విధంగా పిలుచుకుంటున్నావు నువ్వు? I'll tell you, how you call yourself is what people will call you. నిన్ను నువ్వు ఎలా పిలుచుకుంటావు అలానే ప్రజలు కూడా నిన్ను పిలుస్తారు. And how you call yourself is not because what you think of you, what God tells of you. కాబట్టి నిన్ను గురించి నువ్వు ఎలా పిలుచుకుంటావు అనేది నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు దాని మీద కాదు, కానీ దేవుడు నీ గురించి ఏమనుకుంటాడు దాని మీద ఆధారపడే నిన్ను నువ్వు పిలుచుకుంటావు. Gideon was saying, oh, I'm a weak guy and I can't do anything. గిద్యోను అన్నాడు కదా, నేను చాలా బలహీనుడిని, నా వల్ల ఏమీ కాదు, నేనేం చేస్తాను. What God said? కానీ దేవుడు ఏం చెప్పాడు? You are a mighty man of valor. కాబట్టి నువ్వు ఆ విధంగా నువ్వు బల శౌర్యం గల వాడివి అని చెప్తాడు. Jacob was telling, I'm Jacob. God says you are Israel. కాబట్టి యాకోబు నేను యాకోబు అంటే లేదు, నువ్వు ఇశ్రాయేలు అంటాడు. So what is he? Is he Jacob or Israel? కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన యాకోబా ఇశ్రాయేలా? Is he a weak, defeated Gideon or a mighty man of valor? ఆ విధంగా బలహీనంగా ఉండి ఓడిపోయినటువంటి గిద్యోనా, లేకపోతే దేవుని కోసం బలంగా పనిచేసినటువంటి మరి బలశౌర్యం గల వాడా గిద్యోను? You tell me, Abram or Abraham? కాబట్టి అబ్రహామా? Simon or Peter? లేదా సీమోనా లేకపోతే పేతురా? Saul or Paul? సౌలా లేకపోతే పౌలా? Are you getting my point? మాట మీకు అర్థమవుతుందా? Sinner or righteous? కాబట్టి పాపివా లేకపోతే నీతిమంతుడివా? Hallelujah. Hallelujah. This realization will guard your heart. కాబట్టి ఈ యొక్క గ్రహింపు నీకు వచ్చినట్లయితే ఇది నీ హృదయాన్ని
కాపాడేదిగా ఉంది. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, what I'm telling is powerful. ఇది చాలా శక్తివంతమైనదిగా ఉంటూ ఉంది. What I'm telling you is what we have experienced in our life. మా యొక్క జీవితాలు మేము అనుభవించి చూసిన విషయాలే మీకు చెప్తున్నాం. Because when you think you are a sinner, కానీ ఎప్పుడైతే నువ్వు పాపిగా నువ్వు అనుకుంటావో, you can never have confidence in life. నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకు రావాల్సిన ఆ ధైర్యం ఉంటుంది, అది నీకు రాదు. You may show confidence. మరి ధైర్యం ఉన్నట్టుగా నువ్వు నటించొచ్చేమో. You may act like you don't fear anything. నాకు ఏ భయం లేదన్నట్టుగా నువ్వు నటించొచ్చేమో. But inside there will be fear. కానీ లోపల మాత్రం భయమే ఉంటుంది నీకు. Bible tells in the book of Proverbs 28 verse 1. మరి సామెతలు 8:21లో మనం చూస్తే, The wicked flee when no one pursues, but righteous are bold as a lion. సామెతలు 28లో మొదటి వచనం మనం చూస్తాం. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుల సింహం వలె ధైర్యముగా ఉందురు. Hallelujah. Now when is there a need to be courageous? కానీ ఎప్పుడు మనము ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మనకి? When there is a trouble around. ఎక్కడైతే చుట్టూ మనకి సమస్య ఉన్నప్పుడు. If there is no trouble, there is no point in being courageous. It's just normal. కాబట్టి ఏ సమస్య లేనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. జీవితం మామూలుగా కొనసాగిపోతుంది. But because you are now righteous, no danger will be able to intimidate you. ఇప్పుడు నువ్వు నీతిమంతుడివి కాబట్టి ఏ ప్రమాదము కూడా నిన్ను భయపెట్టలేదు. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, the righteousness of God is a gift. కాబట్టి దేవుని యొక్క నీతి అనేది ఒక బహుమానం మనకి. You and me can't earn it. నీవు ఎలాగో దాన్ని సంపాదించుకోలేవు. We just receive it. దాన్ని కేవలం తీసుకుంటావు With అంతే. a gratitude in our heart, we simply receive and declare it. కాబట్టి కృతజ్ఞత గల మనసుతో నీవు దాన్ని తీసుకుంటావు, దాన్ని నువ్వు ప్రకటిస్తావు. I am bold to say I am righteous. కాబట్టి నేను చాలా ధైర్యంగా ఈ మాట చెప్పగలను, నేను నీతిమంతుడిని అని. Not because of my greatness. కాబట్టి నా గొప్పతనాన్ని బట్టి కాదు. Because God says I am righteous. That's all. దేవుడు చెప్పాడు కాబట్టి నేను నీతిమంతుడు. I am righteous because God said I am righteous. Period. కాబట్టి మరి దేవుడు చెప్పాడు కాబట్టి నేను నీతిమంతుడిగా ఉన్నాను. I am a sinner. I am a dummu. I am a duli. I'm not that. కాబట్టి నేను పాపిని, నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, అటువంటి వాడిని నేను కాదు. I am righteous. నేను నీతిమంతుడిని. I am a child of God. నేను దేవుని కుమారుడిని. My brothers and sisters, సహోదరి సహోదరులారా, we need to move forward in our life with boldness. మనం ధైర్యంగా మన జీవితంలో ముందుకు కొనసాగవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. And let me tell you one thing. ఒక మాట కూడా నేను మీకు చెప్తాను. Listen very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు వినండి. What allows the devil to work in our life is our guilt. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ తప్పు చేసామన్న భావన మన మనసులో ఉంటుందో, ఆ దాని వల్ల అపవాది మన జీవితంలో ఇంకా ఎక్కువ పని చేస్తాడు. I've done something wrong. I've done something wrong. నేను ఇదిగో ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను. How can I go in the presence of God? దేవునికి సన్నిధికి ఎలా వెళ్ళాలి ఈ తప్పు చేసిన తర్వాత? I will tell you. ఇప్పుడు మీ మాట మీకు చెప్తున్నాను. You are not righteous because what you have done. నువ్వేదో చేసిన క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడివి కాలేదు. You are righteous because the grace has given ఆ కృప righteousness. నీకు అనుగ్రహించింది కాబట్టి నీతి, దాన్ని బట్టి నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. So you have to think. నువ్వు ఇప్పుడు ఆలోచించాలి. Are you going to identify yourself because of what you have done or because of what Jesus has done? కాబట్టి నిన్ను నువ్వు ఏ విధంగా చూసుకుంటావు అంటే నువ్వు చేసిన క్రియలను బట్టా లేకపోతే యేసు ప్రభు చేసిన క్రియలను బట్టా? I will boldly stand before God. I will boldly stand before anybody and even the devil to declare I am righteous. కాబట్టి నేను ఎవరి ముందే నిలబడగలుగుతాను ధైర్యంగా, అపవాది ముందు కూడా నేను నిలబడగలుగుతాను ధైర్యంగా, ఈ మాట చెప్పడానికి నేను నీతిమంతుడిని అని. That's what Bible said. What can man do to me? అందువల్ల వాక్యం చెప్తే మనిషి ఏం చేయగలుగుతాడు, నరమాత్రం ఏం చేయగలుగుతాడు నీకు? My brothers and sisters, సహోదరి సహోదరులారా, as God is moving us forward in our life, మన జీవితంలో దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉండగా, let us therefore become aware of this truth. ఈ యొక్క సత్యాన్ని బాగా గ్రహించిన వారముగా మనం ఉండాలని చెప్తున్నాను మీకు. And let me tell you, ఇంకొక మాట మీకు చెప్తాను. as you cover your heart with the righteousness that is given by God, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నీతి ద్వారా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నప్పుడు, the theme in your heart will be always a good theme. కాబట్టి నీ మనసులో హృదయంలో ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎల్లప్పుడూ మంచి విషయాలుగానే ఉంటాయి. If the theme in your heart is a bad theme, ఒకవేళ నీ హృదయంలో ఉన్న విషయాలు అవి చెడు విషయాలు అయితే, for example, anger against somebody, ఒకరి విషయంలో నీ కోపం ఉండొచ్చు, bitterness against somebody, ఒక విషయంలో అటువంటి ఆ చేదు హృదయం నీకు ఉండొచ్చు, or negative imagination always about something or somebody. ఏదో ఒక విషయాన్ని గురించి ఒక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రతికూలంగా ఆలోచించడం కావచ్చు. What does it mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? The basic theme in your heart is sick.
కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది దానికి ఒక అనారోగ్యంగా ఉన్నదని అర్థం. Some corruption or infection has gone in your heart. కాబట్టి ఏదో విధంగా నీ హృదయంలోనికి ఏదో ఒకటి వచ్చింది, అది నీ హృదయాన్ని పాడు చేస్తుంది. So your thoughts, your words that is coming out of your heart are evil or bad or sad. కాబట్టి కొన్ని బాధకరమైనవి, చెడు అయిన విషయాలు, లేకపోతే ఆ దుష్టమైన విషయాలు నీ హృదయం నుంచి వస్తున్నాయి దాన్ని బట్టి. But if your heart is protected with the righteousness of God, కాబట్టి దేవుడి నీ ద్వారా నీ హృదయం కాపాడబడినప్పుడు, I assure you, నేను మీకు ఖచ్చితంగా ఈ మాట చెప్తున్నాను, theme in your heart will be a godly theme కాబట్టి always. దేవుని దైవ సంబంధమైనటువంటి ఆ విషయాలతో నీ హృదయం నింపబడి ఉంటుంది. Today one sister shared something very interesting. మరి చాలా ఆసక్తికరమైన విషయం ఒక సహోదరి ఈరోజు చెప్పింది. Bible says that that don't try to take vengeance. కాబట్టి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే నువ్వు ఆ విధంగా ఆ పగ తీర్చుకోవద్దు అని చెప్పి. You remember Romans, it says, రోమాలో ఆ మాట గుర్తుందా మీకు? give place to the wrath of God, దేవుని ఉగ్రతకు మీరు చోటు ఇవ్వండి, because vengeance is mine, says the Lord. ఎందుకంటే పగ తీర్చుట నా పని అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కాబట్టి. Correct? అవునా కాదా? Now, if you are doing good to your enemy, if you are trying to forgive your enemy, thinking, now God will teach that person a lesson. కాబట్టి ఒకవేళ నీ శత్రువును నువ్వు క్షమించేసేసి, లేకపోతే ఆయన్ని అవి నువ్వు క్షమిస్తున్నప్పుడు నేను క్షమించాను కాబట్టి దేవుడు తప్పకుండా ఇప్పుడు ఆయనకు శిక్ష వేస్తాడు అనుకుంటే Is it right? అది నిజమైన సరైందా? No. When God says the vengeance is mine, కాబట్టి పగ తీర్చుకుంటా అది నా పని అని దేవుడు అన్నాడంటే, what God says, I know how to deal with that person. కాబట్టి ఆ వ్యక్తితో ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. This sister put it in a very nice way. ఈ సహోదరి చాలా మంచిగా మాట చెప్పింది. Maybe somebody is jealous of you and is doing harm to you. కాబట్టి ఒక వ్యక్తి నీ మీద ఒక అసూయ పెట్టుకొని నీకు ఏదైనా కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Maybe because you have forgiven, God may bless that person more than you, so that the jealousy may go away and the relationship may get healed. కాబట్టి ఆ యొక్క అసూయను బట్టి దేవుడు ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడేమో, అప్పుడు ఆ యొక్క అసూయ వెళ్ళిపోతుందేమో. Is it not logical? అది లాజికల్ గా ఉందా లేదా? Yes. అర్థమవుతుందా లేదా మనకి? See, God has His way of dealing with everybody. కాబట్టి ప్రతి వ్యక్తి విషయంలో దేవుడికి తెలుసు ఎలా ఆయన వ్యవహరించాలో. If there is love in your heart, నీ హృదయంలో ప్రేమ ఉంటే, right theme in your heart, సరైన విషయాలు నీ హృదయంలో ఉంటే, you will not think about the destruction even of your enemy. నీ శత్రువు యొక్క నాశనాన్ని కూడా ఎప్పుడు కూడా నీ ఆలోచనకు రానివ్వవు. Generally when we are angry, we hope that God will beat that person and teach a very hard lesson. కాబట్టి మనకి కోపం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు బాగా కొట్టాలని చెప్పి వాడికి ఒక మంచి పాఠం నేర్పియాలనుకుంటాం మనం. Yes. అవునా కాదా? But that's not right. కానీ అది కూడా సరైనది కాదు. But if your heart is filled with a good theme, you will think even of the welfare of your enemy. కాబట్టి నీ హృదయం మంచి విషయాలతో నింపబడి ఉన్నప్పుడు అప్పుడు నీ మనసులో నీ శత్రువు విషయంలో కూడా నువ్వు మంచిగా ఆలోచిస్తావు. If your heart is guarded by the righteousness of God, నీ హృదయం ఎప్పుడైతే దేవుడి యొక్క నీతితో ఆ విధంగా అది భద్రం చేయబడి ఉంటుందో, nothing evil will enter your heart. ఎటువంటి కీడు లేదా చెడు నీ హృదయంలోనికి రాదు. Your heart will be filled with good things. అనేక మంచి విషయాలతో నీ హృదయం నింపబడి ఉంటుంది. Your thoughts will be filled with pleasant and good things. కాబట్టి మంచి విషయాలతో నీ ఆలోచనలన్నీ కూడా నింపబడి ఉంటాయి. Your conversation will be full of grace and seasoned with salt. కాబట్టి నీ యొక్క మాటలు కూడా ఉప్పు వేసినంతగా మంచిగా రుచికరంగా ఉంటాయి. You will impart grace to the hearers. వినేవారికి కృప కలిగే విధంగా నీ మాటలు ఉంటాయి. When people listen to you, they will not be afraid of you. They will not try to stay away from you. They will be comforted by your words because your heart is filled with good నీ things. మంచి విషయాలు హృదయం నింపబడి ఉన్నది కాబట్టి నీ మాటలు వినేవారు వారిని చూసి భయపడలేదు, నీకు దూరంగా ఉండరు. Now what happens again? తర్వాత ఏం జరుగుతుంది అక్కడ మనం చూస్తే, You have received righteousness of నువ్వు God. దేవుని నీతిని పొందుకున్నావు. So is what I have received better than what my brother receives? కాబట్టి నా సోదరి కన్నా ఎక్కువగా పొందుకుంటానా? What do you think so? నీతి విషయంలో Or same? అంత సమానమేనా? Can you say loudly, please? సేమ్ Same. అంత సమానమే. If you try to be righteous on your own, same. ఒకవేళ నువ్వు నీతి మంత్రి కూడా నీ సొంతగా ప్రయత్నం చేసినా కూడా అది కూడా సమానమే. సేమ్ When you receive righteousness from God, దేవుడి నుంచి నువ్వు నీతిని పొందుకున్నప్పుడు same. అది కూడా సమానమే. సేమ్ గా ఉంటుంది. Remember this, my brothers ఈ and sisters. సత్యాన్ని మీరు గుర్తుంచుకోమని కోరుతూ ఉన్నాను. Let not anybody call you a sinner. ఎవరు కూడా మిమ్మల్ని Bad. పాపిగా పిలవకుండా చూసుకోండి, చెడు అని. And do not point a finger at anyone to call a sinner, wrong person, bad person or anything. కాబట్టి ఎవరు నీ వైపు చేయి వేసి వేలు చూపెట్టి నువ్వు సిన్నర్వి, పాపివి, లేకపోతే నువ్వు చెడ్డవాడివి అని చెప్పకుండా చూసుకోండి. Understand the truth of God's word. దేవుని యొక్క వాక్యం యొక్క సత్యాన్ని మీరు గ్రహించండి. You have received grace. దేవుని కృపను నువ్వు పొందుకున్నావు.
impart grace. ఆ కృపనే నువ్వు ఇచ్చేవారిగా ఉండాలి. My brothers and sisters, సహోదరులారా, allow this word to be sealed on your hearts and minds, and I assure you, your life will never be the same. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలోనూ మీ మనసులో నాటబడనివ్వండి. ఈ విధంగా నాటబడితే మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. Can we do one thing together? ఈరోజు అందరం కలిసి ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం Close your eyes for a moment ఒక క్షణం అందరం కళ్ళు మూసుకుందాం. and just grasp in your heart what you have heard just now. ఇప్పుడు వరకు మనం విన్న మాట ఒక్కసారి మన హృదయంలో వాటిని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. Forget about what all things you have done, నువ్వు చేసిన విషయాలన్నీ కూడా మర్చిపోదాం. వాటి పక్కన పెట్టేసేయండి. good or bad. అది మంచి విషయాలు కావచ్చు, చెడు విషయాలు కావచ్చు. And know one thing, నేను ఒక విషయం మీరు తెలుసుకోండి. you are righteousness of God in Christ Jesus. క్రీస్తు యేసునందు మనం దేవుని యొక్క నీతిగా ఉన్నామన్న విషయం. Let thanksgiving flow from your hearts. మీ హృదయంలో నుంచి ఆ కృతజ్ఞతలు వచ్చునుగాక. Come on, everybody, just thank you. ప్రతి ఒక్కరు కూడా దేవుడికి వందనాలు చెప్పండి. Thank you for making me righteous. ప్రభా, నన్ను నీతిమంతుడిగా మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you, Lord. ప్రభా, మీకు వందనాలు. Not my own righteousness, నా సొంత నీతి కాదు ప్రభా, but righteousness which the grace of God has given. మరి దేవుడు అనుగ్రహించినటువంటి నీతి అది. Thank you, Lord, for this moment. ఈ క్షణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. Thank you for ministering to us. మాకు చేసిన పరిచయను బట్టి మీకు వందనాలు. Thank you for making us righteous with the righteousness of God. కాబట్టి మమ్మల్ని దేవుని నీతితో మమ్మల్ని నీతిమంతులుగా మార్చినందుకు మీకు వందనాలు. I commit each of my brothers and sisters into your hands. నా ప్రతి సహోదరుని మీ హస్తాలకు అప్పగిస్తూ Let there ఉన్నాను. be a deeper revelation in every heart. ప్రతి హృదయంలో ఇంకా లోతైనటువంటి ప్రత్యక్షత కలుగును గాక. Let there be divine confidence. మరి దైవిక సంబంధమైన ఒక ధైర్యం వారికి వచ్చును గాక. And your people may be led into your divine purpose. కాబట్టి మీ ప్రజలు మీ యొక్క దైవికమైనటువంటి ఉద్దేశంలోనికి నడిపించబడుదురు గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. Hallelujah. God bless you. దేవుడు మీకు దీవించును గాక. Let's worship the Lord with the tithes and our offering.